హాయ్ ఫ్రెండ్స్ అందరికి మనం వారం తర్వాత షిఫ్టింగ్ చేస్తున్నాం బండి వాళ్ళ డీసీఎం తెచ్చిస్తున్నాం చూడండి చాలా రోజుల తర్వాత అన్న కంప్లీట్ ఓనర్ ఇంకో డ్రైవరు అన్న వాళ్ళు మొత్తం ఫ్రెండ్లీగా ఉంటారు. ఓనర్ వాళ్ళు లెక్క ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా పని చేస్తూ ఉంటారు. మనమే పని చేయాలని చూడరు వాళ్ళు. ఎక్కించుకొని ఫీల్డ్కి అయితే పోతున్నాం చూడండి, అక్కడెక్కడ ఉంది ఫీల్డ్. ఇక్కడ బండి దింపి అయితే రేడియేటర్ ఫస్ట్ ఎయిర్ కొడతాను. చాలా రోజులు అవుతుంది ఎయిర్ అయితే కొట్టగా, దానికి మొత్తం తారిపైన ఫీల్డ్ అవుతుంది కాబట్టి రేడియేటర్ కొంచెం జామ్ అయింది. మన డీసీఎంకి అయితే ఎయిర్గా ఉంది కాబట్టి దాంతోనే కొట్టేస్తున్నాం. ఫిల్టర్ కూడా చాలా రోజులు అవుతుంది మనం చెప్తాం కొడుతున్నాం కానీ డీసీఎం సరిగా లేక అందుకే దాన్ని కూడా ఫుల్ ఎయిర్ పెట్టిస్తే అయిపోతుంది. మొత్తం క్లీనింగ్ అయితే మెయింటైన్ చేసుకుని ఫీల్డ్ స్టార్ట్ చేసినాం. ఇలా ఖచ్చితంగా ఈ తారిపైన ఫీల్డ్ కోసే వాళ్ళు ఉంటే మాత్రం రేటర్కి అయితే ఎయిర్ కొట్టుకోండి. డీసీఎంకి అయితే ఎయిర్ కనెక్షన్ పైప్ ఉండే కొంచెం ఫ్రీ ఉంటుంది. ఫిల్టర్లు చూడండి ఎట్టు వెళ్తుందో, మనం చెప్పుకోవడం కొడితే అట్లా వెళ్ళదు. ఖచ్చితంగా ఎయిర్ పెట్టుకుంటే మాత్రం మంచిది, బండి కూడా హీట్ కాకుండా ఉంటుంది. ఈ మధ్య నిండలు కూడా కొంచెం బాగా కొడుతున్నాయి మధ్యాహ్నం పూట. మన బండి మెయింటెనెన్స్ అంతా అయిపోయి షిఫ్టింగ్ ఉండేసరికి వాళ్ళ ఫీల్డ్ స్టార్ట్ చేయడం మాత్రం చాలా లేట్ అయిపోయింది. 9 గంటలకు స్టార్ట్ చేసినాం బండి, 8 గంటలకు స్టార్ట్ అయిపోయింది 9 అయింది ఇవాళ. ఇక్కడే మనకి ఫీల్ అయితే 2 రోజులు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో అయితే ఫాలో సపోర్ట్ చేసేయండి. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం. సీ యూ టుమారో.